హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చరికి సామ్సంగ్ A31 మొబైల్ ఫోన్. సో ఈ రోజు ఈ మొబైల్ ఫోన్ని మనం అన్బాక్స్ అయితే చేద్దాం. సో ఇక్కడ వచ్చరికి మనకి సామ్సంగ్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. లోపల మొబైల్ ఫోన్ ఏ రకంగా ఉంటుంది అనేది బాక్స్ మీద అయితే చూపిస్తున్నారు. ఇక్కడ A31 అని చెప్పి రాస్తుంది. ఇక్కడ చూస్తే సామ్సంగ్ గెలాక్సీ A31 అని చెప్పి రాస్తుంది. ఇక్కడ ప్లెయిన్ గా ఉంది. బాటమ్ లో చూస్తే ఇక్కడ ఎంఆర్పీ ప్రైస్ అయితే కనిపిస్తుంది. ఎంఆర్పీ ప్రైస్ వచ్చరికి 23,999 రూపాయలు అని చెప్పి ఇక్కడ ఎంఆర్పీ ప్రైస్ అయితే ఉంది. సో ఈ అన్బాక్సింగ్ అనేది నేను మొబైల్ లాంచింగ్ బిఫోర్ అయితే చేస్తున్నాను. సో మేబీ దీని ప్రైస్ నేను ఇక్కడ అనుకున్న ఎంఆర్పీ రేట్ కన్నా ఇంకా 2,000 రూపాయలు తక్కువే ఉండొచ్చు. అంటే 22,000 రూపాయలు అలాగా ఈ మొబైల్ ప్రైస్ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇక ఈ ప్రైస్ తెలిసినప్పుడు నేను కింద డిస్క్రిప్షన్ లో వీటి ప్రైజెస్ లిస్ట్ అయితే నేను ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు ప్రైస్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే 6GB ర్యామ్ 128GB వేరియంట్ తో ఈ మొబైల్ వస్తుంది. అలాగే ప్రిజమ్ క్రష్ బ్లూ అని చెప్పేసి కలర్ వేరియంట్ అయితే రాస్తుంది. సో ఇందులో సార్ మనకి సింగిల్ వేరియంట్ తీసుకొస్తున్నట్టున్నారు, 6GB 128GB వేరియంట్. ఇక ఆలస్యం చేయకుండా మనం సీల్ బ్రేక్ చేసి లోపల మొబైల్ ఫోన్ ఏ రకంగా ఉందని చూద్దాం. యాక్చువల్గా మనకి శాంసంగ్ M సిరీస్కి ఆన్లైన్ మార్కెట్ ఎంత ఉందో అలాగే ఏ సిరీస్కి ఆఫ్లైన్లో వీళ్ళకి మార్కెట్ ఎంత ఉంది. వీటిని ఎక్కువగా వీళ్ళు ఆఫ్లైన్ని టార్గెట్ చేసి మొబైల్స్ని అయితే తీసుకొస్తారు ఏ సిరీస్ని. సో ఇది కూడా మీకు ఆఫ్లైన్లో మంచి సేల్ అయితే ఉండొచ్చు. ఇక్కడ చూస్తే మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. మొబైల్ ఫోన్ బయటికి తీద్దాం. సో ఇది వచ్చేసరికి మనకి బ్లూ కలర్ వేరియంట్. సో ఇది పక్కన పెడదాం. తర్వాత ఇక్కడ ట్రావెల్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది. సో ఈ అడాప్టర్ వచ్చరికి మనకి 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి మొబైల్ కూడా 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక అలాగే దీంట్లో మనకి ఇయర్ ఫోన్స్ కూడా అయితే ఉన్నాయి. ఇది ట్రెడిషనల్ ఇయర్ ఫోన్స్, ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చేవాళ్ళు కదా. సో ఓల్డ్ కైండ్ ఆఫ్ ఇయర్ ఫోన్సే మనకి ఇందులో అయితే వస్తున్నాయి. అలాగే ఇయర్ ఫోన్స్కి మనకి ఇక్కడ సింగిల్ బటన్ అయితే ఉంటుంది. ఇది మన కాల్ ఆన్సరింగ్కి అలాగే రిజెక్ట్కి ప్లే అండ్ పాజ్కి వాటికి అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ మైక్ హోల్ అయితే కనిపిస్తుంది. ఇక తర్వాత ఒక టైప్ సి కేబుల్ అయితే ఓటిస్తున్నారు. ఇవి మనకి ఈ బాక్స్లో ఉన్నవి. ఇంకా మనకి బ్యాక్ కేసు ఇవన్నీ ఇక్కడైతే ఉంటాయి. సో ఇందులో వచ్చేసరికి మనకి బ్యాక్ కేసు అలాగే క్విక్ స్టార్ట్ గైడ్, రీజనల్ లాక్ గైడ్ అలాగే వారంటీ కార్డ్ అయితే ఇస్తున్నారు. అలాగే ఒక బ్యాక్ కేస్ అయితే ఉంది, TPU కేస్ అనమాట, ట్రాన్స్పరెంట్లో. ఇంకా ఇవి మనకు వచ్చేసరికి బాక్స్లో ఉన్నాయి. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి మొబైల్ ఫోన్ చూద్దాం ఏ రకంగా ఉందో. సో మొబైల్ అయితే మనకి ఈ రకంగా ప్యాక్ అయితే వస్తుంది. సో ఈ ప్యాకింగ్లోంచి దీన్ని బయటికి తీసేద్దాం. దీనికోసం ఇక్కడ నుంచి మనం దీన్ని బట్టి లాగేసామంటే సో ఇది బయటికి అయితే వస్తుంది. అలాగే ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంది, దీన్ని కూడా తీసేద్దాం. ఓకే. సో మొబైల్ చూడంగానే మనకి ఫస్ట్ ఇంప్రెషన్ చూడంగానే మనకి అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. ఇదంతా మనకి ప్లాస్టికే, బట్ వచ్చరికి గ్లాస్ ఫినిష్తో అయితే వస్తుంది. మీకు ఇక్కడ డిఫరెంట్ డిజైన్ కూడా అయితే కనిపిస్తుంది. సో గ్రేడియంట్లో వచ్చేసరికి ఇక్కడ సామ్సంగ్ బ్రాండింగ్ రాస్తుంది. ఇక్కడ మనకి కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి బ్యాక్ కేస్ వేసి చూద్దాం. బ్యాక్ కేస్ వేస్తే మనకి లుక్ ఏ రకంగా ఉంటుంది అనేది. సో బ్యాక్ కేస్ వేస్తే మనకి ఈ రకమైన లుక్ ఉంది. సో లుక్ అయితే ఏం పాడవట్లేదు. ఇది ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసే కాబట్టి లుక్ అయితే ఏమీ పాడవట్ల. సో ఇది తీసి పక్కన పెడదాం. సో ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ చూద్దాం. మొబైల్ ఫిజికల్ ఓవర్ చూస్తే మొబైల్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.4 ఇంచెస్ అయితే ఉంటుంది. 20:9 ఆస్పెక్ట్ రేషియోతో సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు వాటర్ డ్రాప్ నాచ్ అయితే కనిపిస్తుంది. నాచ్ దగ్గర ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే కనిపిస్తుంది. ఇక బాటమ్ లో వచ్చరికి చిన్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు చిన్ కొంచెం పెద్దగానే ఉంది. డౌన్ లో వచ్చరికి ఇక్కడ మెయిన్ స్పీకర్, మెయిన్ మైక్, టైప్ సి పోర్ట్ అలాగే 3.5mm ఆడియో పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ సిమ్ స్లాట్ అనుకుంటా. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూద్దాం. ఈసారి సిమ్ స్లాట్ వీళ్ళు డిఫరెంట్గా అయితే తీసుకొచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు. సో 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డుని అయితే మీరు అట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. కానీ సిమ్ స్లాట్ వీళ్ళు వైడ్గా అయితే తీసుకొచ్చారు. అంతకుముందు తీసుకొచ్చినట్టుగా కాకుండా. ఇంతకుముందు మొబైల్స్లో ఇలాగైతే ఉండేది కాదు. ఇది చాలా టైట్గా ఉంది. జాగ్రత్తగా తీసి పెట్టాల్సి ఉంటుంది మీరు. ఇక రైట్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి పవర్ బటన్ అయితే కనిపిస్తుంది. అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే ఉంది. ఇక టాప్లో వచ్చేసరికి ఇక్కడ సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఇందులో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 5 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్, ఫోర్త్ కెమెరా చూసిన 5 మెగాపిక్సెల్ ఇది డెప్త్ సెన్సార్. ఇక్కడ LED ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ సామ్సంగ్ బ్రాండింగ్ అయితే ఉంది. ఇక ఆలస్యం చేయకుండా మొబైల్ ఫోన్ ఆన్ చేస్తూ క్విక్గా సెటప్ అయితే కంప్లీట్ చేద్దాం. ఇంకా ఇందులో ప్రాసెసర్ కూడా మనకి మీడియాటెక్ P65 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇందులో బ్యాటరీ వచ్చరికి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్ కూడా ఉంది. సో సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ స్క్రీన్ వచ్చరికి ఈ రకంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చరికి మనకు కొన్ని బ్లోడ్వేర్స్ అయితే ఉన్నాయి. వద్దు అనుకుంటే మనం అన్ఇన్స్టాల్ అయితే చేసేవచ్చు. ఇక మనం ఒకసారి సర్ వాల్యూ చూద్దాం ఎలా ఉందనేది. సో సర్ వాల్యూ చూడొచ్చు. ఇక్కడ మనకి హెడ్ సర్ వాల్యూ వచ్చరికి 1.13 వాట్ ఫర్ కేజీ అయితే మనకి సర్ వాల్యూ అయితే కనిపిస్తుంది. సర్ వాల్యూ వచ్చరికి లిమిట్లోనే ఉందని చెప్పాలి. ఇక సో నోటిఫికేషన్ ప్యానల్లో చూస్తే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఇక ముందు డార్క్ మోడ్ అయితే ఆన్ చేద్దాం. డార్క్ మోడ్ ఆన్ చేస్తే మీకు వచ్చరికి ఈ రకంగా అయితే కనిపిస్తుంది. సో కొంచెం చూడడానికి కొంచెం బాగుంటుంది అనమాట. ఇక్కడ డాల్బీ అట్మాస్ అయితే ఉంది. డాల్బీ అట్మాస్ మీరు ఇయర్ ఫోన్స్ పెట్టినప్పుడు అయితే ఆన్ అవుతుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఇచ్చారు.
అలాగే స్మార్ట్ వీ ఉంది, ఎన్ఎఫ్సి ఎక్కడ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ఎఫ్సి కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. సామ్సంగ్ పేమెంట్ ఆప్షన్ కూడా ఇందులో ఉంటుందన్నమాట. సో మీరు ఏమైనా పేమెంట్ చేయాలనుకుంటే సామ్సంగ్ పేమెంట్ ఆప్షన్ నుంచి మీరు ఎన్ఎఫ్సిని అయితే యూజ్ చేయొచ్చు. ఇక ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంది. ఇది ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్లాక్ స్టైల్స్ అయితే కనిపిస్తాయి. సో మీకు ఇక్కడ నుంచి మీకు కావాల్సిన క్లాక్ని అయితే మీరు సెట్ చేసుకోవచ్చు ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో. సో సెట్ చేసుకొని సో ఎప్పుడైతే మనం ఇలా లాక్ వేస్తామో, లాక్ వేసినప్పుడు మనకి పైన ఈ రకంగా క్లాక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లోకి వెళ్ళి చూద్దాం. అబౌట్లోకి వచ్చి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వచ్చి చూస్తే చూడొచ్చు. ఇది వచ్చేసరికి మనకి One UI 2.1తో వస్తుంది. ఆండ్రాయిడ్ 10తో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది అనమాట. ఇక సెక్యూరిటీ కూడా మనకి మార్జినల్ సెక్యూరిటీ ప్యాచ్తో అయితే వస్తుంది. బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చి డివైస్ కేర్లోకి వెళ్దాం. సో ఇది వచ్చరికి 128GB వేరియంట్ 6GB ర్యామ్తో అయితే వస్తుంది. స్టోరేజ్లోకి వెళ్తే మీకు 104GB వరకు మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరేజ్ అయితే వస్తుంది. ఇక ర్యామ్ చూద్దాం. మెమొరీ. సో మెమొరీ వచ్చేసరికి మనకి 3GB అయితే అవైలబుల్ మెమొరీ అయితే ఉంది. మీరు ఇక్కడ క్లీన్ నౌ చేసిన తర్వాత మళ్ళీ 3.3 వరకు మీకు అవైలబుల్ స్పేస్ అయితే ఉన్నట్టుగా చూపిస్తుంది క్లీన్ చేసిన తర్వాత. ఇక డిస్ప్లేలోకి వచ్చి ఇక్కడ మనకి నావిగేషన్ బార్ అయితే ఉంది. దీన్ని మీరు హైడ్లో అయితే పెట్టుకోవచ్చు. హైడ్లో పెట్టుకుంటే మనకి ఫుల్ స్క్రీన్ యూజ్ చేస్తున్న ఫీల్ అయితే మనకు కలుగుతుంది. సో నేను దాన్ని హైడ్లో అయితే పెట్టాను. సో లాక్ స్క్రీన్లోకి వెళ్దాం. లాక్ స్క్రీన్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ అయితే యాడ్ చేద్దాం. సో ముందుకు వచ్చేసరికి నేను ఫింగర్ ప్రింట్ యాడ్ చేస్తాను. సో ఇది మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. సో ఇక్కడ మనం ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి నాక్ సెక్యూరిటీ సపోర్ట్తో అయితే వస్తుంది. సో ఇక్కడైతే వీళ్ళు చూపిస్తున్నారు. సో ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు ఫేస్ అన్లాక్ కూడా యాడ్ చేద్దాం. సో ఫేస్ అన్లాక్ కూడా యాడ్ అయితే చేసేసాం. సో ఇప్పుడు చూద్దాం మనకి ఎలా పనిచేస్తుంది అనేది. ఓకే, లాక్ వేసాము. సో లాక్ ఓకే ఓపెన్ అయింది. నేను యాక్చువల్గా డైరెక్ట్ అన్లాక్ అయితే నేను పెట్టలేదు. సో అందువల్ల మనకి ఇక్కడ అన్లాక్ అయితే అడుగుతుంది. ఓకే, ఫేస్ అన్లాక్ మనకి స్పీడ్గానే పనిచేస్తుంది, పర్వాలేదు. మరీ అంత స్పీడ్ ఉందని చెప్పలేం కానీ ఓకే, నాట్ బ్యాడ్. ఇప్పుడు మన ఫింగర్ ప్రింట్ చూద్దాం ఏ రకంగా పనిచేస్తుంది అనేది. సో ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ అయితే చూపిస్తుంది కదా, దీన్ని మనం ఇక్కడ ఓకే 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 మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ యాక్యురసీ బాగానే ఉంది. బట్ వచ్చేసరికి మనకు కొద్దిగా డిలే అవుతుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మనకి ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది కాబట్టి డిలే అయితే ఉంటుంది. అందులో సామ్సంగ్ వచ్చేసరికి ఇంకొంచెం డిలే అయితే ఉంటుంది. కెమెరాలోకి వెళ్దాం. సో కెమెరాలోకి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయనేది. సో ఇక్కడ వచ్చేసరికి లైవ్ ఫోకస్ ఉంది. ఇక్కడ ఫోటో అయితే ఇస్తున్నారు. ఫొటోస్లో మనం వైడ్ యాంగిల్లో ఫొటోస్ని క్యాప్చర్ చేయొచ్చు, అలాగే నార్మల్గా క్యాప్చర్ చేయొచ్చు. జూమ్ చేసి మీరు 8x వరకు ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. వీడియోస్లోకి వెళ్ళి సో సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకి రేర్ కెమెరా యూజ్ చేసి ఫుల్ హెచ్డి వరకే వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు అనుకుంటా. ఇక్కడ మనకి 4K చూపించట్లేదు. అలాగే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా మీరు ఫుల్ హెచ్డి వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లోనే మీకు ఫుల్ హెచ్డి వరకు వీడియోస్ రికార్డింగ్ అయితే ఉంది. ఇక ఇక్కడ సూపర్ స్టడీ మోడ్ కూడా అయితే కనిపించట్లేదు. వైడ్ యాంగిల్ కూడా ఉంది. సో వైడ్ యాంగిల్లో కూడా మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా మోర్లోకి వెళ్దాం. సో మోర్లోకి వెళ్తే ఇక్కడ మనకి ప్రో ఉంది, పనోరమా ఉంది, మైక్రో ఉంది, అలాగే ఫుడ్ కూడా అయితే కనిపిస్తుంది. ఇక బిక్స్ బై కూడా ఇచ్చారు. బిక్స్ బై విజన్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. అలాగే ఏఆర్ జోన్ కూడా ఉంది. కొంచెం మనం ఏఆర్ స్టిక్కర్స్ అయితే క్రియేట్ చేయొచ్చు, అంటే ఏఆర్ యానిమేటెడ్ క్యారెక్టర్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ కెమెరాతో నేను కొన్ని శాంపిల్స్ తీసి మీకు అయితే చూపిస్తాను. ఇది ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి నార్మల్ గా తీసిన పిక్చర్. ఇది ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి పోర్ట్రైట్ లో తీసిన పిక్చర్. ఇది ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి పోర్ట్రైట్ లో వైడ్ యాంగిల్ లో తీసిన పిక్చర్. ఇది అవుట్ సైడ్ వచ్చేసరికి నార్మల్ గా తీసిన పిక్చర్. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి అవుట్ సైడ్ వైడ్ యాంగిల్ లో తీసిన పిక్చర్. ఇది అవుట్ సైడ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి పోర్ట్రైట్ లో తీసిన పిక్చర్. పోర్ట్రైట్ లో వైడ్ యాంగిల్ లో తీసిన పిక్చర్. ఈ పిక్చర్ ఇండోర్ లో నార్మల్ గా తీసిన పిక్చర్. ఇండోర్ వైడ్ యాంగిల్ పిక్చర్. అవుట్డోర్ నార్మల్ పిక్చర్. అవుట్డోర్ వైడ్ యాంగిల్ పిక్చర్. అవుట్డోర్ క్లోజ్అప్ పిక్చర్. ఇవి కూడా అవుట్డోర్ క్లోజ్అప్ పిక్చర్స్. ఇవి అవుట్డోర్ మేక్రో పిక్చర్స్. ఇక ప్రైమ్ వీడియో ఓపెన్ చేసి మనకి L1 సపోర్ట్ ఉందో లేదో చూద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ హెచ్డి అని చెప్పి అయితే చూపిస్తుంది. అంటే ఇది మనకి వైడ్ 1 L1 సపోర్ట్ అయితే ఉంది. అంటే మన అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్ లాంటి వీడియోస్ని మీరు హెచ్డి కంటెంట్లో అయితే వాచ్ చేయొచ్చు. మనకి ఇది వైడ్ 1 L1 సపోర్ట్ అయితే ఉంది. సో వాల్యూమ్, ఇది వాల్యూమ్. వాల్యూమ్ ఓకే, మరీ ఎక్కువ లౌడ్ వస్తుందని చెప్పలేం కానీ మనకి వినబడదగ్గ వాల్యూమ్ అయితే ఉంది. ఇక మై డివైస్ ఇన్ఫోకి వెళ్ళి మనం సెన్సార్స్ కనుక చూసినట్టయితే మొత్తం 33 సెన్సార్స్ ఉన్నట్టుగా చూపిస్తుంది. మెయిన్ సెన్సార్స్ అన్నీ అయితే ఉన్నాయి, ఏవి వీళ్ళైతే స్కిప్ చేయలేదు. సో ఇంకా ఓవరాల్గా చెప్పాలనుకుంటే మనకి ఫస్ట్ ఇంప్రెషన్ మొబైల్ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి సో డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. బట్ వచ్చరికి ఇక్కడ కింద మనకి కొంత చిన్న అనేది పెద్దగా అయితే ఉంది. అలాగే మొబైల్ మనకి గ్రేడియంట్ కూడా బాగానే ఉంది.
సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.